ప్రైజ్ ది లార్డ్ అండి. వెల్కమ్ టు యెహోవా షాబోత్. ఈ రోజు మన వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి ట్రినిటీ, త్రిత్వం. మన క్రైస్తవుల్లోనే చాలా మందికి ప్రశ్నార్థకంగా ఉండేటువంటి టాపిక్ ఇది. ఎందుకంటే కొంతమంది అన్ని మతస్థులు మేము త్రిమూర్తి అంటాం, మీరు త్రిత్వం అంటారు, రెండు ఒకటే అని అంటూ ఉన్నప్పుడు వీరు సమాధానం చెప్పలేక వెనుకం చేసినటువంటి పరిస్థితులు కూడా లేకపోలేదు. కాబట్టి అలాంటి వారికి సహాయంగా ఉండడానికి ఈ ఇన్ఫర్మేషన్ తో కూడినటువంటి వీడియో నేను చేస్తున్నాను. సో వాట్ ఈస్ ట్రినిటీ? ట్రినిటీ అంటే ఏంటి? తెలుగులో త్రిత్వం అంటాం. అసలు త్రిత్వం, త్రిమూర్తులు రెండు ఒకటేనా? ఆ రెండు ఒకటే విషయాన్ని సూచిస్తున్నాయని చూద్దాం. ఫస్ట్ త్రిమూర్తులు అంటే ఏంటంటే ఆ పేరులోనే బహువచనం ఉంది, ముగ్గురు అని. సో వీ కెన్ డిఫైన్ ఇట్ యాజ్ త్రీ డిఫరెంట్ పర్సన్స్ విత్ త్రీ డిఫరెంట్ ఎంటిటీస్ ఆర్ త్రీ డిఫరెంట్ ఎసెన్స్. అంటే ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ఆ ముగ్గురు వ్యక్తుల యొక్క ఎసెన్స్, వారి యొక్క ఉనికి, వారి యొక్క పర్పస్ ఒకటి కాదు. జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నాను. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు అంటారు వాళ్ళు. బ్రహ్మ అంటే సృష్టికర్తని, విష్ణు అంటే ఈ సృష్టిని నడిపించేవాడని, మహేశ్వరుడు అంటే ఈ సృష్టికి లయకారుడు అని వాళ్ళు నమ్ముతూ ఉంటారు. ఇది వాళ్ళ విశ్వాసం. క్రిస్టియానిటీకి వచ్చేసరికి ఏంటంటే ఇట్స్ అ ట్రినిటీ, అంటే త్రీ డిఫరెంట్ పర్సన్స్ విత్ వన్ ఎంటిటీ ఆర్ వన్ ఎసెన్స్. అంటే ముగ్గురు వ్యక్తులే గాని వారి యొక్క ఉనికి గాని వారి యొక్క పర్పస్ గాని ఒకటి. ఒక దైవ సేవకుడు చెప్పినటువంటి ఎగ్జాంపుల్ నేను ఇక్కడ తీసుకొద్దాం అనుకుంటున్నాను. ఈ ఎగ్జాంపుల్ ట్రినిటీ యొక్క క్యారెక్టర్ ని కంప్లీట్ గా మనకి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినా కొంతవరకు మనం అర్థం చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఈ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీని స్థాపించినటువంటి చైర్మన్ ఆర్ ఫౌండర్ ఒక పర్సన్ ఉంటాడు. ఆ కంపెనీలో వర్కర్స్ చేత పనిచేయించేటువంటి మేనేజర్ ఒక అతను ఉంటాడు. ఆ కంపెనీలో జీతానికి పనిచేస్తున్నటువంటి ఒక ఎంప్లాయీ ఉన్నారు అనుకుందాం. సో దిస్ త్రీ ఇన్ పర్సన్, అంటే మూడు వ్యక్తులు. వీళ్ళ ముగ్గురు ఎసెన్స్ నేచర్ కనుక చూసుకున్నట్లయితే హ్యూమన్ బీయింగ్స్. సో ట్రినిటీ అంటే అలాంటిది. నేను ఈ ఎగ్జాంపుల్ మొత్తం ట్రినిటీని డిఫైన్ చేస్తున్నాను నేను చెప్పట్లేదు. ట్రినిటీలో ఏంటంటే దిస్ త్రీ పర్సన్స్ ఆర్ ఈక్వల్. అంటే మన బైబిల్ ప్రకారం తండ్రి అన్న దేవుడు, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు. దిస్ ఆర్ త్రీ డిఫరెంట్ పర్సన్స్ ఎట్ ద సేమ్ టైమ్ దే ఆర్ వన్ ఇన్ ఎసెన్స్. అలా అని చెప్పి ఇప్పుడు చైర్మన్ మేనేజర్ కంటే ఎక్కువ కదా, సో తండ్రి కుమారుడు కంటే ఎక్కువ అవుతాడా అంటే కాదు. దోస్ త్రీ ఆర్ ఈక్వల్ ఇన్ దర్ పొజిషన్. చాలా మంది ఏమంటారంటే ఈ తండ్రి అయిన దేవుడు, కుమారుడు అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు కలిస్తేనే ఒక సంపూర్ణమైన దేవుడు అనుకుంటాం. కాదు. తండ్రి అయిన దేవుడు కూడా దేవుడే, కుమారుడైన దేవుడు కూడా దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడైన దేవుడు కూడా దేవుడే. ఆ ముగ్గురు దేవుళ్లే, ఆ దేవుడు మాత్రం ఒక్కడే. ఇది ట్రినిటీ. కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది, అర్థం చేసుకుంటాం కష్టంగా ఉందంటే yes of course. నేను ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను, మనం దేవుడిని గనక అంత ఈజీగా అర్థం చేసేసుకోగలిగితే ఇంకా ఆయన దేవుడు ఎలా అవుతాడు? దట్ ఈస్ వేర్ ద డివినిటీ షైన్స్. సో ఇలాంటి పరిస్థితుల్లోనే విశ్వాసానికి మనం అధికమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వాలి. మరి ముఖ్యంగా చాలా మంది అడిగేటువంటి ప్రశ్న, బైబిల్లో త్రిత్వం అనే పదం ఉందా? నా ఆన్సర్ అయితే నో. బైబిల్లో ఆది కాండం మొదటి వచనం నుంచి ఆఖరి పుస్తకమైనటువంటి ప్రకటన గ్రంథం ఆఖరి వచనం వరకు ఎక్కడ ఎతికినా మీకు త్రిత్వం అనే పదం కనబడదు. మళ్ళీ మీకు ఇంకో డౌట్ రావచ్చు, అదేంటి మరి బైబిల్లో లేకపోతే మనం దాన్ని ఎలా నమ్మాలి? త్రిత్వం అనే పదం బైబిల్లో లేకపోయి ఉండొచ్చు, కానీ ఆ త్రిత్వం అనే పదం ద్వారా ఏ క్యారెక్టరిస్టిక్ అయితే ఆపాదిస్తామో అది మన బైబిల్లో ఉందో లేదా అని చూసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, యేసుప్రభు వారు ఈ లోకాల్లోకి వచ్చినప్పుడు ఆయన శిష్యులతోనే గాని అక్కడున్న జనాలతో గాని ఎక్కువగా ఉపమాన రీతిగా మాట్లాడినట్టు మనం చూస్తాం. ఆ ఉపమానంలో చెప్పబడినటువంటి సందర్భాలు వాళ్ళకి అర్థం అవటం కోసం యేసుప్రభు వారు ఆయన సొంత మాటలతో కాల్పనిక కథలుగా చెప్పటం మనం చూసాం. అంటే దేవుడు వాక్యాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన సొంత పదాలు కూడా మనం ఒకసారి వాడతాం. అలాగే ఈ త్రిత్వం అనే పదం ఏంటంటే దేవుడి యొక్క ఉనికి ఎలాంటిది అని చెప్పడానికి యూజ్ చేసేటువంటి ఒక వర్డ్. సో ఈ త్రిత్వం అనే పదం బైబిల్లో లేదు, కానీ ఆ త్రిత్వం అనే పదం వాడుతూ మనం ఏ భావజాలాన్ని అయితే వ్యక్తం చేస్తున్నామో ఆ భావజాలం అయితే ఖచ్చితంగా బైబిల్లో ఉంది. రెండవది ఏంటంటే ఈ త్రిత్వం గురించి మేము అర్థం చేసుకోలేకపోతే మేము పరలోక రాజ్యానికి వెళ్ళమా? ఇది అర్థం అయితేనే మేము పరలోక రాజ్యానికి వెళ్తామా అని చాలా మంది అడిగేటువంటి ప్రశ్న. దీనికి ఇచ్చే సమాధానం ఏంటంటే మీరు ఒక సిద్ధాంతాన్ని నమ్మటం ద్వారా రక్షణను పొందుకోలేదు. అలాగే ఒక సిద్ధాంతాన్ని నమ్మటం ద్వారా మీరు పరలోక రాజ్యానికి వెళ్ళేది ఉండదు. మీరు ప్రభువైన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించి పాప క్షమాపణ పొందుకుంటే, ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలను కట్టడలను గైకొని దేవునికి సమీపస్తులుగా జీవిస్తే పరలోక రాజ్యానికి వెళ్తారు. అంతేగాని మీరు ఒక సిద్ధాంతం మీద పెట్టుకున్నటువంటి నమ్మకం మీద ఆధారపడి మీరు పరలోక రాజ్యానికి వెళ్తారు వెళ్ళదు అనేది మాత్రం డిసైడ్ అవ్వదు. మూడో ప్రశ్న, మరి ఈ త్రిత్వ సిద్ధాంతం గురించి మేము ఎందుకు తెలుసుకోవాలి? నేను చెప్పేటువంటి ఆన్సర్ ఏంటంటే బైబిల్లో దేవుడు తానే కనపరుచుకున్నారు. ఆ మండుచున్న పొద నుంచి మోషేతో మాట్లాడినప్పుడు ఆయన తన పేరు కూడా మోషేతో చెప్పినట్లు మనం చూసాం. అలాగే ఈ బైబిల్లో కొన్ని సందర్భాల్లో కొన్ని సమయాల్లో దేవుడు ఆయన్ని కనపరుచుకుంటూ ఆయన గుణలక్షణాలు ఎలాంటివి అనేటువంటి విషయాన్ని కూడా మనకి చాలా క్లియర్ గా చెప్తూ వచ్చారు. ఈ బైబిల్లో తాను కనపరుచుకున్న దేవుడిని కాకుండా మన స్వంతంగా మన ఊహలను బట్టి మనకు వచ్చిన ఆలోచనలను బట్టి గనక దేవుడు ఇలాగుంటాడు అని మనం నమ్ముతూ గనక ముందుకు పోతూ ఉంటే మన ఊహలో నుంచి పుట్టుకొచ్చిన దేవుడిని పూజించిన వారు అయిపోతాం. సో నువ్వు బైబిల్ని నమ్ముకున్నావు, బైబిల్లో దేవుడిని నేను అనుసరిస్తున్నానని చెప్తున్నప్పుడు ఆ దేవుడిని బైబిల్ నీకు ఎలా పరిచయం చేసింది అనేటువంటి విషయం ద్వారానే ఆయన గుణ లక్షణాలు ఏంటి అని తెలుసుకుని దాన్ని ఆధారం చేసుకుని నువ్వు ఆయన్ని ఆరాధిస్తే తప్ప నువ్వు బైబిల్లో దేవుడిని ఆరాధించినట్టు కాదు. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే మహాత్మా గాంధీ అనగానే మనందరికి గుర్తుకొచ్చేది ఏంటంటే పంచకట్టుకుని ఉండటం, చేతిలో ఒక కర్ర, గుండు, కళ్ళజోడు, ముసలి రూపం, బోసి నవ్వు, నడుము దగ్గర ఒక స్టాప్ వాచ్ లాంటి క్లాక్. మన ఇండియన్ కరెన్సీ నోట్స్ మీద చూసి అందరికి పరిచయం ఉన్న ముఖమే. ఇప్పుడు గాంధీ గారు ఉన్న అటైర్ లోనే ఇంకొకరు ఉన్నారంటే వాళ్ళు గాంధీ గారు
అయిపోతారా? మనం ఆయన జాతిపిత అని పిలుస్తామా? కాదు కదా. మహా అయితే గాంధీ తాత యొక్క ఇమిటేషన్ అని చెప్పగలం, బట్ ఆయన్నే గాంధీ తాత అని మనం పిల్లలు. అదే విధంగా దేవుడు తన గుణలక్షణాలని బైబిల్ ద్వారా మనకి చెప్పినప్పుడు ఆ గుణలక్షణాలను మనం గుర్తించి ఆ నిజమైన దేవుడిని మనం ఆరాధిస్తున్నామో లేదో చూసుకోవాలి. చాలా మంది క్రైస్తవులు ఈ మధ్య కాలంలో వాళ్ళ సొంత ఊహల్లో నుంచి పుట్టినటువంటి దేవుడిని ఆరాధించడం మనం చూస్తున్నాం. సో ఈ త్రిత్వం అనేది ఏంటంటే ఆ దేవుని యొక్క గుణ లక్షణాల్లో ఒకటి. బైబిల్ మనకి ఏమి చేయాలో మాత్రమే చెప్పలేదు, కానీ ఏం నమ్మాలో ఏమి నమ్మకూడదో కూడా చాలా క్లియర్ గా చెప్పింది. సో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ వాట్ వి బిలీవ్ ఇన్. సో ఇప్పటి వరకు నేను మీతో పంచుకున్నది కొంచెమైనా మీకు అర్థమై ఉంటుందని నమ్ముతున్నాను. ఇంకా చాలా డిస్కస్ చేయాలి మీతో, అదంతా వచ్చే వీడియోలో నేను మీతో పంచుకోవడానికి ప్రయత్నిస్తాను. ఎంతవరకు ఓపికగా నా వీడియో చూసినందుకు మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ, ప్లీజ్ రిమైండ్ మీ ఇన్ యువర్ ప్రేయర్స్. సైనింగ్ ఆఫ్, యెహోవా షాబాత్.